నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. మొన్న కర్నూలు దగ్గర కావేరీ బస్ ట్రావెల్స్ ఘటనకు సంబంధించి అందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడడం జరిగింది. ప్రధానంగా ప్రైవేట్ ట్రావెల్స్ అంటేనే అందరికీ ఒక భయం పుట్టుకొచ్చింది. అయితే ఇప్పుడు రానున్న బిగ్గెస్ట్ ఫెస్టివల్ అంటే సుమారుగా లక్షలాది మంది బస్సుల్లో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు రాష్ట్రాల వారీగా సెలవులకి ఇంటికి వెళ్ళేది ఏదైనా ఉంది అంటే సంక్రాంతి పండుగ. అయితే ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్కి పెద్ద ముప్పు రానున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి అసలు ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రైవేట్ ట్రావెల్స్ మంచిదా లేకపోతే ఏంటి అసలు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకుడు దాస్ విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. సో తుప్పుపట్టిన బండ్లతో సహా క్లీనర్లు డ్రైవర్లు అవుతారు, పాడైన బస్సులు పెద్ద లగ్జరీ బస్సులుగా మారుతాయి. అది సంక్రాంతి మోస్ట్ ఆఫ్ ది లక్షలాది మంది అటు ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి అటు ఇటు షిఫ్ట్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు ఈ టైంలో ఈ ఘటన తర్వాత అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం చెప్తారు? అసలు వెళ్ళొచ్చా ప్రైవేట్ ట్రావెల్స్? యాక్చువల్గా ఈ వేమూరి కావేరీ ట్రావెల్ బస్సు ప్రజెంట్ ఉన్న బస్సులలో ఇది కొంచెం హై ఎండ్ బస్సే. యాక్చువల్గా చెప్పాలంటే ది బెస్ట్ బస్సే. అంటే దానంతటా తగలబడితే మనం ఏమైనా మాట్లాడుకోవచ్చు, బట్ అది కాలేదు కదా. అన్ఎక్స్పెక్టెడ్ ప్రమాదం జరిగింది. అంటే ఎవడో బాంబు విసరడమో లేకపోతే ఎవడో బండితో పేల్చడమో ఇంకేదో వాట్ ఎవర్ 1,00,000. సో ఇప్పుడు ఏంటి, అక్కడ స్లీపర్ బస్సు అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే ఎగ్జిట్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేదు. ఏ బస్సుకు ఉండి చావదు, ఉండదు, 100% ఉండదు. ఎందుకు అంటే అది ఏసీ బస్ మొత్తం క్లోజ్డ్ కంపార్ట్మెంట్. అది ఇంకా ఒక ఫ్లైట్ ఎక్కినట్టే చెప్పాలంటే. అంటే దారిలో దిగలేవు, గమ్యస్థానానికి లేదా పైకి, అట్లా సింపుల్గా చెప్పాలంటే. నౌ వాట్ హ్యాపెండ్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ లేదు కాబట్టి జనాలు సరే ఫోన్లో అది పెడితే బాగుండు, వెనకో అక్కడో ఇక్కడో తగిలేయండి, ఎప్పుడన్నా ఏదన్నా అయితే మేము వెళ్ళిపోతాము అనేది ఒకటి ఉంటుంది. ముందు డ్రైవర్ దగ్గర కూడా ఒక డోర్ క్లోజ్ ఉంటుంది, మనకు తెలుసు. అది ఆయనే నొక్కాలి. ఇప్పుడు డ్రైవర్ ఉంటే అది ఇట్లా ముడతలు పడి తెరుచుకునేది, టీవీ ఉండే దగ్గర కంపార్ట్మెంట్ మనకి అతనికి ఉండేది. దాని తర్వాత బయట వేరే ఇంకో డోరు, అది ఎక్కి ఇది కూడా ఎక్కి లోపలికి రావాలి. ఇదేంటి, నువ్వు ఎక్కేటప్పుడే చాలా ఇబ్బంది పడతా ఉంటావు. ఎదురుగా ఎవరన్నా వస్తే నువ్వు వెళ్ళలేవు. వాడు పూర్తిగా దిగిన తర్వాతే నువ్వు వెళ్ళాలి. ఎందుకంటే వాడి దగ్గర ఇంత మూట, నీ దగ్గర ఇంత మూట ఉంటుంది. మోస్ట్లీ ఇరికే ఉంటుంది. అయితే ఈ బస్సులను ఎక్కడ నాగాల్యాండ్లో ఎక్కడెక్కడెక్కడెక్కడో రిజిస్టర్ చేయిస్తున్నారు. ఎందుకు నాగాల్యాండ్ రిజిస్ట్రేషన్ అంటే, ఇక్కడ నువ్వు ఒక తెలుగు రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేస్తే సీటింగ్కి ఇంత గ్యాప్ ఉండాలి, మధ్యలో ఇంత స్పేస్ ఉండాలి, ఇట్లాంటి కొన్ని రూల్స్ ఉన్నాయి. అండ్ 4-5 చోట ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉండాలి, ఆ సుత్తులు అక్కడే పెట్టాలి. స్పేస్ ప్రకారంగా చెప్తే నీకు 32 సీట్స్ ఎంతో వస్తాయి బస్సుకి. వీళ్ళైన కొన్ని ఇప్పుడు నాగాల్యాండ్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోరు వాళ్ళు. ఇక్కడ ఉంటేనే కొంతమంది ఏజెంట్లు అక్కడ నుంచి పనిచేస్తూ ఉంటారు. నీ బస్సు పోదు నాగాల్యాండ్కి, సంవత్సరం 4 సార్లు కూడా పోదు. నువ్వు ఆన్లైన్లో చేసేసి వచ్చేసింది, ఇట్ ఈస్ రిజిస్టర్డ్ అని చెప్పి నీకు ఎంతో కొంతకి ఇచ్చేస్తాడు. నీకు ఆల్ ఇండియా పర్మిట్ ఇస్తాడు. ఆల్ ఇండియా పర్మిట్ అంటే నువ్వు అన్ని రాష్ట్రాల్లో హ్యాపీగా తిరగచ్చు, నీ ఎవ్వడు ఆపడానికి లేదు. ఇప్పుడు ఇక్కడ నువ్వు రిజిస్ట్రేషన్ చేస్తే నెలకి 1,40,00,000, సంవత్సరానికి 1,40,00,000 వరకు ఎంతో ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తే నీకు 20 లక్షలతో అయిపోతుంది మొత్తం ట్యాక్స్. తెలుగు రాష్ట్రాలకి ట్యాక్స్ ఉండదు, నేషనల్ పర్మిట్ కాబట్టి నేను ఆపడానికి ఎవడు ఉండడు, ఏమీ ఉండవు. అండ్ నాగాల్యాండ్ పర్మిషన్స్ తగ్గట్టు నీ బస్సు ఉందా లేదా సేఫ్టీ మెజర్స్ చూస్తారు. అది పట్టుకు చావదు. నీ దగ్గర ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందా లేదా వాడు అడగడు, నువ్వు చెప్పవు. అక్కడ లేదు అడగడానికి కాబట్టి నీ బస్సుకి ప్రాబ్లం ఏం లేదు, రిజిస్టర్డ్ దేర్. నౌ 44 సీట్స్ ఎన్నో ఇరికిస్తాడు. అంటే నీకు బాగా గమనించు, పక్కన కూర్చున్న వాళ్ళు కూడా నువ్వు లేస్తే కానీ ఇంకోటి వెళ్ళి అక్కడ కిటికీ దగ్గర కూర్చోలేడు. కానీ తెలుగు రాష్ట్రాల్లో బస్ రిజిస్టర్ అయితే నువ్వు కూర్చున్నా సరే నీ ముందు నుంచి వెళ్ళి వాడు కూర్చొని వాడు మళ్ళీ వెళ్ళగలడు. అంటే అంత స్పేస్ ఉండాలి సీట్కి. ఈ నాగాల్యాండ్ రిజిస్ట్రేషన్కి అది అవసరం లేదు. నువ్వు కుర్చీ అతకేసి పెట్టి ఎంత ఇట్లా పెట్టినా సరే నీకు చెల్లుద్ది పర్మిషన్. అయినా సరే మన వాళ్ళు పోతావు. ఇప్పుడు ఎక్కి ఒక్కసారి ఇలా వెనక్కి పడ్డామా అంతే సంగతి, అమ్మయ్య ఇక మళ్ళీ ఎప్పుడన్నా దిగుదామని. అండ్ ఇట్లాంటి బస్సులే ఆల్మోస్ట్ నీకు 2.5 లక్షల పైన ఉన్నాయి. 2.5 లక్షల పైన బస్సులు ఇలాంటివి ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు నువ్వు చూసినటువంటి అది ఒకప్పుడు వోల్వో నడిచేది, ఇప్పుడు ఆ శాన్వి ఆ కంపెనీ ఏదో నడుస్తుంది. అంటే కొంచెం తక్కువ బాగుంది అని ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా అప్డేట్ అవుతూ ఉంటారు. సైడ్ డోర్ నువ్వు వేమూరి కావేరీ ట్రావెల్స్ది
చలాన్స్ చూడు ఒకసారి. చలాన్స్ చూసినప్పుడు నీకు బస్సు పిక్చర్స్ కనిపిస్తాయి, 23 చలాన్స్ ఏమో ఉన్నాయి. అప్పుడు నీకు సైడ్ డోర్లు తెరుచుకొనే ఉంటాయి. ఇక్కడ డ్రైవర్ కింద ఒక డోర్ అది తెరుచుకొని సగం తెరుచుకొని ఉంటుంది. ఏది ఆటోలకు అప్పుడప్పుడు వెనకాల డోర్ ఇట్లా తెరిచి ఉంటాయి చూడు, దీనికి కూడా ఇట్లా సైడ్ ఆ డోరు ఈ డోరు. వెనకాల లగేజ్ డోర్ అంటే వాళ్ళు లాక్ చేస్తారో ఏమో దేవుడు ఎరుగు, మనకు తెలియదు. అంటే వాడు మొబైల్ పట్టుకెళ్ళాడు కాబట్టి లాక్ చేస్తాడు అనుకుందాం. సైడ్ ఏవో పిచ్చి డోర్లు ఉన్నాయి, ఫ్యూయల్ ట్యాంక్ డోర్లో ఆ డోర్లో ఈ డోర్లో తెరిచే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు బస్సులు బైక్ ఇట్లా వెళ్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ కార్ అద్దాలు తగిలితే అది ఎక్స్ట్రా కాబట్టి నువ్వు కొంచెం అటు ఇటు వెళ్తావు. సంబంధం లేకుండా ఇంకేదో తెరుచుకొని ఉంటే నీకు గీరుకుంటుందిగా. బాగా గమనించుకో. ఇప్పుడు మళ్ళీ క్లోజ్గా వెళ్ళేటప్పుడు అలాంటిది హైవే మీద నువ్వు స్పీడ్గా వెళ్ళేటప్పుడు వాడిది ఇప్పుడు ఈ బస్సు కూడా నీకు హ్యాండిల్ ఎక్కడ ఇరికిందో కూడా నీకు తెలియదు, లాగేస్తుంది బస్సు నిన్ను ఆ స్పీడ్కి. సో ఈ సేఫ్టీ మెజర్స్ లేవు. ఇప్పుడు ఒక ఫ్లైట్ వెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్త తీసుకుంటారో, బస్సే కదా అని చెప్పేసి చాలా లైట్ తీసుకుంటారు. అట్లా ఉంది ఇక్కడ పరిస్థితి. అండ్ మీకు ఇంకా బోల్డ్ అని ట్రావెల్ కంపెనీసే నీకు ఆల్మోస్ట్ ఒక 25,000 పైన ఉన్నాయి, 29,000 అబౌవ్ ఉన్నాయి ఓన్లీ ట్రావెల్ కంపెనీస్. ఒక్కొక్క ట్రావెల్కి మినిమం 4+ బస్సులు ఎక్కువే ఉన్నాయి. అందులో ఒకదానికి వాడు పర్మిషన్ తీసుకుంటాడు, ఎన్ని బస్సులన్నా నడుపుకుంటా ఉంటాడు. నీ సేఫ్టీ మెజర్స్ అన్నీ ఒక బస్సు అంటే ఇప్పుడు ఈ బస్సుకు ఉన్నాయా లేదా నీకు ఉంటే చాలా అనమాట. తర్వాత అడిషనల్గా నువ్వు ఎన్నైనా జాయిన్ చేసుకోవచ్చు. ఎందుకు ఇంత చెప్తున్నావు అంటే ఇప్పుడు సంక్రాంతికి ఇప్పుడు మనం అనుకున్న తగలబడ్డ బస్సు ది బెస్ట్ బస్సే, కానీ సంక్రాంతికి దానికి మించిన చెండాలాలు ఎన్నో వస్తాయంటే అన్నీ వస్తాయి. ఊరికి దేశానికి ఎందుకు పనికిరాని బస్సులన్నీ రోడ్డు ఎక్కుతాయి అప్పుడే. నెంబర్ 1. నెక్స్ట్ ఎఫిషియంట్ లేబర్. ఇప్పటివరకు ఉన్న ఆర్టీసీ అంటావా, సీనియర్ డ్రైవర్లు ఉన్నారు కాబట్టి చల్తా. నెక్స్ట్ ప్రైవేట్ ట్రావెల్స్ కూడా స్టార్టింగ్ ఒక మంచి ట్రావెల్ కంపెనీ అనుకో, ఏది ఎక్కువ టూర్స్ వేసేది మంచి డ్రైవర్నే పెట్టుకుంటారు, దొరుకుతారు కాబట్టి ఎక్స్పీరియన్స్డ్. సీజన్లో నీకు డ్రైవర్ల కొరత వస్తుంది, ఎందుకంటే బస్సుల సంఖ్య పెరుగుద్ది. నువ్వు సంవత్సరం అంతా ఆ బస్సులు నడపలేవు. అప్పుడు నువ్వు సంక్రాంతి సీజన్కే రెంట్కి తెచ్చుకుంటావు. అప్పుడు నీకు మళ్ళీ ఏది ఫ్రీలాన్స్ డ్రైవర్లు కావాలి. ఫ్రీలాన్స్ డ్రైవర్లకి నువ్వు ఒడ్డు పొడుగు ఎక్స్పీరియన్స్ అన్నీ చూడవు. స్టీరింగ్ ఇప్పుడు వచ్చా రాదా, వచ్చండి అప్పుడప్పుడు తిప్పానండి అంటే సరిపోయింది, ఓకే నడు, అలా రోడ్డు ఎక్కుతారు. అప్పుడు నువ్వు మళ్ళీ ఈ హైవేలన్నీ తిరిగి ఎక్కడో దగ్గర ఏం చేస్తావో ఏమీ తెలియదు. అంటే వాడికి ఆ రోడ్ ఎప్పుడన్నా తిరుపతి వెళ్ళావా, 3 సార్లు నడిపానండి అంటాడు, చాలా ఎక్స్పీరియన్స్. బస్సు నడపడం వచ్చు, చాలా ఎక్స్పీరియన్స్. బస్సు అంటే 1-2 సార్లు లారీ నడిపానండి, బస్సు కొంచెం పర్లేదులే ఏముంది ఇట్లా ఇప్పుడే ఎక్కేసి వాడిని పెట్టేసుకుంటారు. ఇక చూడు ఎంతమంది ప్రాణాలు గాల్లో ఉంటాయంటే. అండ్ నెక్స్ట్ ఇక ఏసీ బస్సులు స్లీపర్లు నీకు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, దానికి అస్సలు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్లు లేవు, ఉండవు కూడా. ఉండాలంటే వాడు మళ్ళీ రిపేర్లు చేయించుకోవాలా. ఇప్పుడు వెళ్ళి దాన్ని అంతా తీర్చిదిద్దితే ఆడికి ఆ బస్సు ఎప్పటికి రెడీ అవుతుంది, సంక్రాంతి అయిపోయాక డెలివరీ అవుతుంది, అది వేస్ట్ వాడికి. సో అలాగే రన్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రభుత్వాలు 2 కలిసి మొన్న హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా అన్ని ట్రావెల్స్ కంపెనీస్కి అన్ని బస్సెస్కి సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తే నిన్న కొన్ని వేల బస్సులు బయటపడ్డాయి. ఆ చెకింగ్ కూడా ఏది ఒక ఆపరేషన్కే, అంటే జస్ట్ సరదాగా అట్లా వెళ్ళి పైన హోటల్స్ చూస్తాం కదా, మీ కిచెన్ బాగుందా అది బాగుందా అని చెప్పి రాసుకుంటాం చూడు, అలా రాసుకున్న లిస్ట్ ఇది. నువ్వు లోపలికి వెళ్ళి ప్రతిదీ చూసుకుంటూ పోతే ఆ బస్సులు ఏంటో తెలియదు. అండ్ ఇంకొకటి సర్వీసింగ్, మనం కారో బైకో కొనుక్కుంటే ఇన్ని కిలోమీటర్లకి ఒకసారి సర్వీసింగ్ చేసుకోండి అని ఉంటుంది, అవునా? ఆ బస్సులకు అసలు ఎవడు సర్వీసింగ్ కూడా చేయించడు. ఎందుకంటే మనకు కారు ఒక సర్వీసింగ్కి 5,000-6,000 ఈజీగా పోతాయి. బస్సుకు మినిమం దాని రేంజ్ తగ్గ రేట్లు దానికి ఉంటాయి. 50,000-60,000 అవుతుంది కదా, చెయ్యరు. ఎందుకు వచ్చిన గొడవ, ఇప్పుడు అంత అవసరం ఏముంది, వెళ్ళి వస్తే చాలు కదా. పొగలు వచ్చినా సెగలు వచ్చే బస్సులు కూడా 100 ఉంటాయి. నువ్వు నడు రోడ్డు మీద తెలుసా, టట నల్ల పొగలు వస్తా ఉంటాయి. బ్లూ కలర్ బస్సులు, బ్లూ కలర్ బస్సులు ఉంటాయి, వెనక పైపు నుంచి నల్ల పొగలు వస్తూ ఉంటాయి. అవేం బస్సులో తెలియదు, అవి బాగా నడుస్తూ ఉంటాయి, ఎప్పటియో అవి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ సొంత వెహికల్స్కే మనకి చాలా ఇవి ఉంటాయి, ఎందుకంటే రోడ్డు మీద ఎప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఉంటారు కాబట్టి మనకు అడుగున ఉంటారు కాబట్టి మనం పొల్యూషన్ అది ఇది చెక్ చేసుకుంటాం. పాత కార్లకి 15 years మ్యాక్స్ 20 years ఎక్స్టెన్షన్ ఇట్లాంటి కొన్ని రూల్స్ ఉన్నాయి. నువ్వు బస్సులు చూడు, రోడ్డు ఎక్కే బస్సులు నల్లగా మొత్తం అసలు బూజు పట్టిపోయిన బస్సులు వస్తాయి. అవి ఎప్పుడు రిజిస్టర్ చేశారు, మర్చిపోయా
సినిమా షూటింగ్లలో క్యారేజీలు పట్టుకెళ్ళే బస్సులు ఉంటాయి చూడు నల్లగా, ఆ టైప్ బస్సులు కూడా వస్తాయి ఎక్కడెక్కడి నుంచో. మరి వాటికి పర్మిషన్స్ ఎవడిస్తాడో తెలీదు, నల్లటి పొగలు వస్తూ ఉంటాయి, అవి అద్దాలు కూడా చూడవు, మొత్తం అట్లాగే ఉంటాయి. వాళ్ళ నిండుగా వస్తాయి మళ్ళీ తెలుసా మనుషులు. ఇప్పుడు నువ్వు అన్న ఈ ప్రైవేట్ ట్రావెల్స్ అన్నా సీట్స్ అయిపోతే ఓవర్ కదా మనకి, ఆన్లైన్లో క్లోజ్. అక్కడ అట్లా కాదు, ఎంతమందినన్నా తోసే ఫెసిలిటీ కూడా ఉంది నీకు, నిండుగా వస్తాయి ఇట్లా. పైగా సంక్రాంతి అప్పుడు కూడా ఎక్కువ డబ్బులు పెట్టడానికి కూడా రెడీగా ఉంటారు అందరూ. ఎక్కువ డబ్బులు పెట్టి అదేంటి తక్కువ సేఫ్టీలో పోవడం, ఇది మరీ దరిద్రం. ఇప్పుడు చూడు నువ్వు ఎంత పెట్టినా సేఫ్టీ మెజర్స్ చూసుకుంటున్నావు కదా, సంక్రాంతికి అట్లా కదా ఎక్కువ పెడతాం. నార్మల్ పిచ్చి బస్సులకే ఇక్కడ నుంచి మనకు లోకల్ ఈ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు నడుస్తాయి చూడు, అవన్నీ మరి ఆర్టీసీ రెంట్కి ఇవ్వద్దు, మరి ఎవరు తీసుకుంటాడో తెలియదు, కానీ విజయవాడ వరకు నడుస్తూ ఉంటాయి తెలుసా అవి. కూర్చొని 3 గంటల జర్నీ, వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి, నడుస్తా విజయవాడ వరకు కనిపిస్తాయి. ఆ జేఎన్ నురుమ్ బస్సులు ఉంటాయి చూడు, జేఎన్ నురుమ్ అని ఉంటాయి, ఆ బస్సులన్నీ నడుస్తూ ఉంటాయి. అవన్నీ ఏంటో అర్థం కాదు. ఇప్పుడు పాత బస్సులు మన ఆర్టీసీలో ఏం చేశారంటే డబ్బా బస్సులన్నీ కార్గోకి పెట్టారు, ఆర్టీసీ కార్గో అని. వాటి పనులేమో అవి చేస్తున్నాయి, దేర్ గుడ్, వెల్ రన్నింగ్. ఇట్లా ప్రైవేట్ బస్సులకు కూడా మరి వాళ్ళకి వేరే ఆప్షన్ లేదా, లేకపోతే ఇంకేంటో తెలియదు. ఖచ్చితంగా మళ్ళీ ఇన్ని రోజులు ఎక్కడ దాస్తారో వాటిని కూడా మనకు కనబడవు. సడన్గా సంక్రాంతి టైంలో నువ్వు కావాలంటే చూడు, కేపీహెచ్ నుంచి మొదలు పెడితే వనస్థలిపురం వరకు ఎన్ని ఉంటాయి తెలుసా, అడుగడుగున నీకు కనబడతానే ఉంటాయి. మార్నింగ్ ఒక 5-6 o'clock వెళ్ళి రోడ్డు మీద కూర్చో, నువ్వు లెక్క పెడితేనే కనీసం కొన్ని వేల బస్సులు వస్తాయి. అది సంక్రాంతికి ఎన్ని ఉంటాయో కూడా చెప్పలేం, సిటీ మొత్తం కాలే వెళ్ళిపోతుంది. సో బెటర్ ట్రైన్ ఉంటే వెళ్ళండి, కానీ అంత ఉండవు, 100% సరిపోవు, తెలిసిన విషయమే. కూర్చొని పోండి, నష్టమే ఉంది. ఇప్పుడు ఆ ఒక రాత్రి పడుకొని చావకపోతే ఏమైంది, ఒక రాత్రికి జస్ట్ ఆర్టీసీ వెళ్ళడం బెటర్. అయితే ఆర్టీసీ అని కాదు, కూర్చునే బస్సులో ఏదైనా సేఫే కదా, నీకు అద్దాలు ఉంటాయి, కూర్చున్న ప్రతి బస్సుకే అద్దం ఉంటది. ఒక ఏసీకే కదా నీ క్లోజ్డ్ కంపార్ట్మెంట్, అది నీ వల్ల అవ్వట్లా, వాడు పెట్టట్లా. అంటే మోస్ట్లీ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారంటే పడుకొని ప్రశాంతంగా వస్తే పొద్దున్న లేసి ఆఫీస్కి వెళ్ళొచ్చు, కూర్చొని వస్తే రెస్ట్ తీసుకోవాలి కదా, ఒక 1 day రెస్ట్ పడుతుంది. సో పడుకొని రిలాక్స్ గా వచ్చేస్తే పొద్దులే ఫ్రెష్ అయ్యి తలరాత బాగాలేకపోతే అటు సెట్ అయిపోవచ్చు మోస్ట్ ఆఫ్ ది. అందుకే దాని స్లీపర్ అనేది మెయిన్. అంటే కంఫర్ట్ అనే కాదు, ఆ టైం కూడా, కంఫర్ట్ టైం అవన్నీ చూసుకుంటున్నారు. కానీ అసలు కరోనా అనేది వస్తే తప్ప మనకు మాస్కులు శానిటైజర్లు తెలియట్లా, అవునా? ఏదో ఒకటి వస్తే తప్ప మనం మారమా? ఇప్పుడు సంథింగ్ ఏదో ఒకటి విపత్తు వస్తే తప్ప మనం మారమా అంటే ఎట్లా? ఇప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్, పండగ ముందు జరిగింది, కానీ పాపం నిజంగా వేమూరి తప్పైతే లేదు దీంట్లో. అంటే ట్రావెల్స్ ఉంటది. అంటే నేనేమంటున్నా, ప్రమాదవశాత్తు జరిగింది కానీ దాంట్లో ప్రమాదం జరగల. దాంట్లో ప్రమాదం జరిగితే మనం ఏమన్నా అనుకోవచ్చు, నెక్స్ట్ ఎక్కడి నుంచో ఒక నిప్పురవ దానికి తగిలి అది పేలింది. సో ఈ సంఘటన మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, బట్ ఇంకోటి వాటంతట అవే పేలే బస్సులు కూడా షెడ్లలో బోల్డ్ ఉన్నాయి, అవి బయటికి తీయాలి.